మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచిది, దేవుని వాక్యంలోనికి వెళదాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ఎలా ఉందంట? ప్రయోజనకరముగా ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనమట. అన్ని విషయాలలో ఏది ప్రయోజనకరమైంది? ఈరోజు మనుషులు అందరూ కూడా అది ప్రయోజనకరం, ఇది ప్రయోజనకరమైంది, దీనికంటే అది ఇంకా ప్రయోజనకరమైంది, దీనికంటే అది ఇంకా బాగుంటుందని చెప్పి మనుషులు పరుగులెడుతున్నాయి. నేటి దినాలలో దేవుని వాక్యములో చెప్పగలను చెప్పుచున్న మాట ఏంటంటే, ఇప్పటికీ ఎప్పటికీ రాబోవు తరములలో రాబోవు జీవ విషయంలో కూడా అన్ని విషయాలలో ఎప్పటికీ కూడా ప్రయోజనకరమైనది ఒకటి ఉంది. అది ఏంటంట? దైవ భక్తి. ఏ భక్తి? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి అందరూ కూడా. ఏ భక్తి? దైవ భక్తి ఇప్పటికీ ఎప్పటికీ కూడా అది ప్రయోజనకరంగా ఉంది. కనుక దైవ భక్తిని అలవర్చుకోమని, దైవ భక్తిని నేర్చుకోనమని, దైవ భక్తిని పాటించమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు పౌలు. తిమోతి, నీవు దైవ భక్తిని అలవర్చుకో, దైవ భక్తి చేత నింపబడు, దైవ భక్తిని నీ జీవితంలో వాగ్దానంతో కూడిన ఆ దేవుని మాటను అన్ని విషయాలలో నీకు ప్రయోజనకరమైనది అని సంఘముతోనూ సేవకులతోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున అనేక మంది దైవభక్తిని తప్ప దైవభక్తిని విడిచిపెట్టి అదొక్కటి కాకుండా మిగతావన్నీ అలవాటు చేసుకుంటున్నారు. కానీ అలవాటు చేసుకోవలసిన దానిని, అలవర్చుకోవలసిన దాన్ని మాత్రం దూరంగా ఉంచేశారు. అలవాటు చేసుకునకూడని పనులన్నీ అలవాటు చేసుకుంటున్నారు. అందుకే పౌలు గారు నొక్కాణించి గట్టిగా చెప్తున్నాడు, దైవభక్తి విషయంలో ఇప్పటి జీవము రాబోవు జీవ విషయంలో అది నీకు మేలుకరమైనది, ప్రయోజనకరమైనది, దాన్ని అలవర్చుకునమని చెప్తూ ఉన్నాడు. ప్రయోజనకరమైన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అసలు దైవభక్తి అంటే ఏమిటి? దైవభక్తి అంటే పవిత్రతను కోరుకునేది, అపవిత్రమైన వాటిని, పనికిరాని వాటిని విడిచిపెట్టి. దైవభక్తి అంటే అపవిత్రమైన వాటిని, దుర్మార్గమైన వాటిని, దుష్టబుద్ధితో కూడిన వాటిని, నీచమైన వాటిని, పనికిరాని వాటిని విడిచిపెట్టి దేవుని విశ్వసనీయముగా అంటిపెట్టుకుని ఉండేదే భక్తి, దైవభక్తి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరికొంతమంది దైవభక్తి చేయకుండా దైవభక్తికి విరోధమైన పనులు చేస్తూ ఉంటారు. ఏంటా పనులు? ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైనటువంటి క్రియలు, వాటిని విసర్జించు. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం.
అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. చూసారండి, ఏ ముచ్చట్లు అంటే ఇవి? ఏ ముచ్చట్లు? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు, పనికిరాని విషయాలు, అవసరం లేని మాటలు, అనవసరమైనటువంటి సంగతుల గురించి తలపోసుకోవడం, వాటిని గురించి మాట్లాడడం, వాటి గురించి పదే 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 కూర్చొని గంటల తరబడి కూర్చొని ఏవేవో చెప్పుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం అంటుంది అవన్నీ కూడా దేవుని దృష్టికి అపవిత్రమైనవి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు నీవే సాధకం చేసుకోవాలట. ఎలా సాధకం చేయాలి? సాధకమున పనులు సమకూడు ధరలోన. కనుక మంచి పనులను చేయడానికి, మంచి మాటలు మాట్లాడడానికి, మంచి ప్రవర్తనతో కూడిన జీవితం చేయడానికి నువ్వేం చేయాలంట? సాధకము చేయాలి. ఊరికనే రాదు మంచి, ఎప్పుడు కూడా ఊరికనే రాదు. మంచి కొరకు నువ్వు కష్టపడాలి. చూడండి, ఒక చెట్టు పెంచాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. దాన్ని నరకాలంటే క్షణం చాలు. కొన్ని గంటలలో నరికి అవతలేసేయచ్చు, కొన్ని అరగంటలు నరికి అవతల పడేయచ్చు. అలాగే జీవితంలో మంచి విషయాలు అలవాటు చేసుకోవాలంటే, మంచిని పోగు చేసుకోవాలంటే, మంచితనాన్ని పెంచుకోవాలంటే చాలా సమయం పడుతుంది. దాన్ని నువ్వు సాధకం చేయాలి. తినగా వేము తీయగా మారును. కనుక నీవు చేదును కూడా తీయగా మారాలి అంటే నువ్వు దాన్ని తింటా ఉంటే అది నీకు తీయగా మారుతుంది. కొంతమంది జీవితంలో తినగా గాలులు ఏమవుతున్నాయంట? చేదవుతున్నాయి. అంటే కొంతమంది జీవితంలో భక్తి వెక్కసమైనప్పుడు వారికి భక్తి కూడా ఎలా అనిపిస్తుంది తెలిసిన? వెక్కసమైపోతుంది. సరైన భక్తి, సరైన మార్గం, సరైన జీవితం, సరైన నిర్ణయం ఎప్పుడు కూడా వెక్కసము కాదు. కనుక దేవుని వాక్యం అంటుంది, మీరు ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో. నీకు నీవే నడుము కట్టుకో, నీకు నీవే మనసు కట్టుకో, నీకు నీవే తలంపులు కట్టుకో, నిన్ను నీవు ప్రతిష్ఠించుకో, నిన్ను నీవు సమర్పించుకో, నిన్ను నీవు నీ జీవితాన్ని లక్ష్యం వైపుగా నడిపించుకో. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. నీ ఆలోచనలు స్థిరంగా ఉండనివ్వు. రోజుకొక నిర్ణయం మారిపోనివద్దు. కనుక నీ జీవితంలో నీవు సాధకము చేసుకొనుము. నీకు నీవే సాధకము చేసుకొనుము. ప్రతిదినం ప్రయత్నించు, ప్రతిదినము దాన్ని తప్పక చెయ్యి. అది నీకు అలవాటుగా మారుతుంది. చెడును నువ్వు అలవాటు చేసుకున్నావు అనుకోండి, ప్రతిరోజు సిగరెట్ తాగేవాడికి అదొక అలవాటు. ఖచ్చితంగా సమయానికి, టయానికి కొంతమంది టీ తాగినట్లుగా, కొంతమంది సిగరెట్ తాగినట్లుగా, కొంతమంది మందు తాగినట్లుగా వారు చెడు అలవాట్ల యందు వారు ఏమయ్యారు తెలిసిన? సాధకము చేసుకున్నారు. చెడు వ్యసనములకు వారు సాధకమయ్యారు. నీవైతే మంచి విషయముల యందు, మంచి ప్రవర్తన యందు, మంచి మార్గమునందు చెడుని విసర్జించి, ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, అపవిత్రతను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము. దేవుని మీద భక్తి పెరిగే కొద్దీ దేవుని గట్టిగా పట్టుకుని ఉండాలని కోరిక నీలో బలపడుతూ రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శరీరపరమైన విషయాలు, లోక సంబంధమైన విషయాలు కొంచెం మటుకే ప్రయోజనకరం. శరీర సంబంధమైన విషయాలు కానివ్వండి, లోక సంబంధమైన విషయాలు కానివ్వండి, అవన్నీ కూడా మనకు కొంచెము కాలమే ప్రయోజనకరమైనవి. అని దైవభక్తి అనేది ఎప్పటికీ కూడా ప్రయోజనకరమైనది. దైవభక్తి అనేది ఇప్పటి జీవ విషయములోను, రాబోవు జీవ విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాలలో నీకు ఎలా ఉంటుందంట? ప్రయోజనకరమైనది, లాభకరమైనది, ఉపయోగకరమైనదని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది ఏంటంటే, నీకు ఎప్పటికీ ప్రయోజనకరంగా ఉండేది కావాలా? ఒక టైం ప్రయోజనకరంగా ఉంటే చాలా.
ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు నువ్వు 10 సార్లు ఆలోచన చేస్తావు. ఏమని? ఇది నాకు ఎప్పటికీ ఉపయోగపడాలి అని. కొంతకాలం ఉండి పాడైపోయి నశించిపోయే లయమయ్యే వస్తువులను గురించి నువ్వు అంతగా ఆలోచిస్తున్నప్పుడు నీ జీవ విషయం అని ఇంకంతగా ఆలోచించాలి. దేవుని వాక్యం అంటుంది, ఇప్పటికీ ఎప్పటికీ రాబోవు తరములకు కూడా నీకు అన్ని విషయాలలో భక్తి విషయంలో, జీవింపచేసే విషయంలో, పోషించే విషయంలో, నడిపించే విషయంలో, మార్గము చూపించే విషయంలో, తలంపులు ఇచ్చే విషయంలో, నిన్ను చేయిపట్టి నడిపించే విషయంలో, అన్ని విషయాలలో దైవభక్తి నీకు చాలా 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 ప్రయోజనకరమైనది. హల్లెలూయా. నీవు ఈ రోజున ఇటువంటి శ్రేష్టమైన సంతృష్టి సహితమైన దైవభక్తిని నువ్వు అలవర్చుకోవాలి. మేలైన దానిని వంట పట్టించాలి, విలువైన దానిని నువ్వు ఆస్వాదించాలి, శ్రేష్టమైన దాని యందు నువ్వు ఆనందించాలి, మేలైన దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. అన్నిటినీ పరీక్షించి మేలైన దానిని నువ్వు గట్టిగా పట్టుకో. అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. అందుకే తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. హల్లెలూయా. చేతులెత్తి చెప్తామా? హల్లెలూయా. సంతృష్టి సహితమైన దైవభక్తి అది గొప్ప లాభసాధకం. ఈరోజు అనేక మంది ఎక్కడ చూసినా భక్తి పేరట రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకో తెలుసునా? భక్తి ఒక లాభం అని ఎంచారు. భక్తి విషయంలో లాభం. కానీ ఏ భక్తి మోసపూరితమైనదో, ఏ భక్తి నిష్కళంకమైనదో, ఏది విలువైనదో నువ్వు గుర్తించకపోతే నీవు కూడా అవివేకములో పడిపోతావు. కానీ దేవుని వాక్యం అంటుంది సంతృష్టి సహితమైన దైవభక్తి అని చెప్పలేదు, కానీ సంతృష్టి సహితమైన దైవభక్తి. నిన్ను తృప్తిపరచగల దైవభక్తి, నిన్ను దీవించగల దైవభక్తి, నిన్ను ఆశీర్వదించగల దేవుని భక్తి. భక్తులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ఇప్పుడు ఎక్కడ చూసినా కోకొల్లలుగా కనిపించేది భక్తులు, భక్తి పారవస్యాలు, భక్తి సంబంధమైన పాటలు, కథనాలు వినబడుతున్నాయి. కానీ ఏ భక్తి నీకు సంతృష్టిని ఇవ్వగలుగుతుందో, ఏ భక్తి నీ జీవితాన్ని కట్టడి చేయగలుగుతుందో, ఏ భక్తి నీ జీవితాన్ని గాడిలో పెడుతుందో, ఏ భక్తి నీకు మేలు సమకూరుస్తుందో, ఏ భక్తి నీకు మంచి మార్గాన్ని చూపిస్తుందో, ఏ భక్తి నీ జీవితాన్ని సరిచేసి అనేకులకు, కుటుంబానికి, నీకే ఆశీర్వాదకరంగా మారుతుందో ఆ భక్తి నువ్వు చేపట్టు. హల్లెలూయా. ఆ భక్తిని నువ్వు కాపాడుకో. ఆ భక్తి కొరకు నువ్వు ప్రయాసపడు. నీ భక్తి నీకు ఏమి నేర్పిస్తుందో కూడా నువ్వు జాగ్రత్త చూసుకోవాలి. మంచి నేర్పుతుందా? చెడు నేర్పుతుందా? ఇతరులను అసహించుకోవడం నేర్పుతుందా? మనుషులు చంపడం నేర్పుతుందా? నీ భక్తి మనుషులను ద్వేషించడం నేర్పుతుందా? ఒకవేళ నీ భక్తి ఇతరులను చంపడం, ఇతరులను హింసించడం, ఇతరులను నాశనం చేయడం, ఇతరుల మీద పగ తీర్చుకోవడం, మనిషి మీద పగ తీర్చుకునే భక్తి అయితే అది దయ్యపు భక్తి, అది సాతాను భక్తి, అది నటనా భక్తి. నిజమైన భక్తి పగ తీర్చుకొనదు. నిజమైన భక్తి ప్రాణం పెడుతుంది. నిజమైన భక్తి లాభసాధకం. నిజమైన భక్తి సమాధానం. నిజమైన భక్తి ఆశీర్వాదం. నిజమైన భక్తి మేలు కోరుకుంటుంది. నిజమైన భక్తి ఇతరుల కీడు కోరదు. కనుక దైవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకము చేసుకొనుము. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకం. కనుక నీవు ఈ రోజున ఆ భక్తిని నీ జీవితంలో అలవర్చుకోగలుగుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. దైవభక్తి యొక్క ప్రయోజనాలు ఏమిటో భక్తుడైనటువంటి దానియేలు జీవితాన్ని ఉదాహరణగా తీసుకొని మనం ఒక చిన్న విషయాన్ని పరిశీలన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవభక్తి
మనల్ని కాపాడుతుంది. దైవభక్తి మనలను ఆశీర్వాదకరమైన మెట్టులో తీసుకుని వెళుతుంది. నిజమైన భక్తి భక్తిలో వేషధరణ లేని వారి జీవితాలు నిత్యము దేవుని కాపుదలలో ఉంటాయి. దేవుడే వారి చుట్టూ రక్షణ ప్రాకారమై వారిని కాపాడుతాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఎవరి భక్తి వారిని కాపాడుతుంది. దానియేలు యొక్క భక్తి దానియేలును కాపాడగలిగింది. చదువుకుందాం 6:23. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని, దానియేలును గుహలోంచి బయటకు తీయమని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడై, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియూ కలుగలేదు. ఆమేన్, హల్లెలూయా. హాని చేయాలని ప్రజలు ప్రయత్నించినా, హాని చేయాలని శత్రువులు ప్రయత్నించినా, హానికరమైన ఆలోచనలు సిద్ధం చేసిన ఆలోచనలన్నీ కూడా ఏకమై రాజముద్రగా మారిన, సింహాల గుహలో దానియేలును వేసిన అతడు దేవుని యందు భయము భక్తి ఏం కలిగి ఉన్నాడండి? భయము భక్తి. ఈరోజు కొంతమంది జీవితాల్లో దేవుడు కనబడితే మహాభక్తి పుట్టుకొస్తుంది. దేవాలయాలు దేవుని మందిరాలు కనబడిస్తే భక్తి ఉంటుంది. చెప్పులిప్పి దండం పెట్టుకుంటారు. కానీ అవతలకు వెళ్ళి మాట్లాడకూడని మాటలు మాట్లాడతారు, చేయకూడని పనులన్నీ చేస్తారు. అంటే వారి జీవితంలో భక్తి ఉంది కానీ ఏమీ లేదు, దేవుని భయము లేదు. దేవుని భయము లేదు. దేవుని భయము లేదు. దేవుని భయము లేని వారిని దేవుడు ఎప్పుడూ కాపాడడు, ఎన్నడూ కాపాడడు, ఎన్నడూ వారిని చూడడు, పట్టించుకోడు కూడా. అయితే దేవుడు ఎవరి మీద దృష్టి పెడతాడు? ఎవరిని కాపాడుతాడు? ఎవరిని భద్రపరుస్తాడు? ఎవరి జీవితాల్లో సమస్యల నుంచి విడిపిస్తాడు? ఎవరిని కష్టాలు దాటిస్తాడు? ఎవరి కన్నీళ్లు వారికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు? ఎవరిని దేవుడు ఉన్నత స్థలములపై నిలుపుతాడు అని అంటే దేవుని యందు భయభక్తులు గలవారిని. హల్లెలూయా. ఇక్కడ దానియేలు దేవుని యందు భయభక్తి గలవాడైనందున అతనికి సింహాలు ఏ హానియు చేయలేదట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలు భక్తి ముందు సింహాలు సైతం నోళ్లు మూసుకున్నాయి. దేవుడే వాటి నోళ్లు ముయించాడు. సింహం నోరు మనిషి ముయించలేడండి. సింహాన్ని మనిషి అదుపు చేయలేడు. అది సింహం బొబ్బరిస్తుంది, గాండ్రిస్తుంది, అరుస్తుంది, తన గోళ్ళు పెద్ద చేస్తుంది, నోరు తెరుస్తుంది, తన కోరలు చాస్తుంది. దాన్ని ఎవడు కంట్రోల్ చేయగలడు? దాన్ని సృష్టించిన సృష్టికర్త మాత్రమే దాన్ని కంట్రోల్ చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సింహాలు సహితము దానియేలు భక్తి ముందు నోళ్ళు మూసుకొని కూర్చున్నాయి. ఈ రోజున నీ జీవితంలో సింహాలు లాంటి మనుషుల్నికి ఎదురవుతున్నారా? నీ భక్తి సరైన భక్తి అయితే, నీ జీవితం దేవునికి ఇష్టమైన జీవితం అయితే, నీ జీవితంలో దేవుడు ఒక సరైన విధానంలో నడిపిస్తాడు. నీ ముందు ఎట్లాంటి మనుషులనైనా నోరు మూపిస్తాడు. దేవుడు నీతో ఉన్నప్పుడు నీ భక్తి జీవితాన్ని చూసి నిన్ను ఆశీర్వాదకరమైన మెట్టులో నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన భక్తి వలన దానియేలు బబులోను రాజ్యములో గొప్పవాడయ్యాడు, గొప్పవాడుగా నిలబడ్డాడు. దేవుని నామమునకు దానియేలు ద్వారా బబులోను సామ్రాజ్యం అంతా మహిమ కలిగింది. ఒక మాటలో చెప్పాలంటే దానియేలు భక్తి దేవునికి మహిమ తీసుకుని వచ్చింది. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. ఈ రోజున నువ్వు చేస్తున్న భక్తి నీకు ఆశీర్వాదకరంగా ఉందా? నువ్వు చేస్తున్న భక్తి నీకు దీవెనగా ఉందా? నువ్వు చేస్తున్న భక్తి నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలుగుతుందా? నువ్వు చేస్తున్న భక్తి దేవునికి మహిమను తీసుకొని రాగలుగుతుందా? హల్లెలూయా. కనుక నీ జీవితంలో గుర్తుపెట్టుకో, నీ భక్తి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, నీ భక్తి నిన్ను కాపాడుతుంది. దైవ భక్తి మనలను కాపాడుతుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 6:16. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచు. హల్లెలూయా. మాట అండర్లైన్ చేసుకోండి. రాజు అంటున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. హల్లెలూయా. 20వ వచనం వచ్చేసరికి అంటున్నాడు, అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలు దానియేలు అని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు రోజు ప్రార్థన చేస్తున్న దేవుడు నిన్ను రక్షించాడా అని ప్రశ్నిస్తూ ఉంటే 27, 28 వచనాలు అంటున్నాడు, ఆయన విడిపించువాడునై ఉండి పరమందును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. హల్లెలూయా. దానియేలు అంటున్నాడు, రాజా, నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నేను సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నేను అనుదినము తప్పక ప్రార్థిస్తున్న మొర్రపెడుతున్న దేవుడు ఎవరో తెలుసా? నన్ను విడిపించువాడును రక్షించువాడునై ఉన్నాడు. పరమందు ఆసీనుడై ఆయన ఆశ్చర్య కార్యములను చేయుటకు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. ఆయనే నన్ను రక్షించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనే నన్ను రక్షించాడు సింహాల నోట నుంచి అని ప్రత్యుత్తరం ఇస్తున్నాడు రాజుకి. ఈ రోజున నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి, నీ యొక్క జీవితాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుందా? దేవునికి ఘనత వస్తుందా? నీ జీవితం వేళలా దేవుడు కలిగిన ప్రణాళిక నెరవేర్చబడుతుందా? ఆలోచించు, ప్రార్థించు. ఒకవేళ నీ భక్తిలో ఏదైనా చిన్న లోపం ఉంటే ప్రభువుతో సరిచేసుకో. ప్రభు దగ్గర వాటి విషయమై ప్రార్థించు. హల్లెలూయా. 34వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. 34:7 చదవాలి త్వరగా. 34వ కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు. చూసారా, ప్రతి చోట మనం చదువుతున్న ప్రతి చోట భయము భక్తి అనే మాటలు వినబడుతున్నాయి. యెహోవా యందు భయభక్తులు గలవారిని చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అందుకే దానియేలు ఏమన్నాడు? ఇదిగో ఆయన దూత నన్ను రక్షించింది, సింహాలు నాకు ఏ హాని చేయకుండా ఆయన తన దూతను పంపి నన్ను రక్షించాడు అన్నాడు. ఇక్కడ అంటున్నాడు, తన యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుడు ఏముంచాడంట? దూతలు కావలి ఉంచాడు. దేవదూతలు నీకు కావలి ఉంటే ఏ హాని జరగనివాడు. దేవదూతలు నిన్ను ఎత్తిపట్టుకుంటారు. దేవదూతలు నీకు కాపుదలగా ఉంటారు. దేవదూతలు నిన్ను ఆశీర్వాదకరంగా నడిపిస్తారు. నీ పాదములకు రాయి తగలకుండా, నీకు ఏ అపాయము రాకుండా దేవదూతలు నిన్ను ఏం చేస్తారు? అనుదినము కాపాడుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దూత కావలి ఉండి రక్షించింది దానియేలును. దేవుడే తన యందు భయభక్తులు గల వారి కొరకు దేవదూతలను పంపిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తావు ఏమని? ప్రభువా, నా ఇంటి చుట్టూ దేవదూతలు ఉంచు, నా వాహనం చుట్టూ దేవదూతలు ఉంచు, నీవు రాత్రింబగళ్ళు నాకు ఒక కావలివాడిగా ఉండు, నాకు ఒక సెక్యూరిటీ గార్డుగా నీవు ఉండు. దేవుడేమో నీకు ఎలా ఉండాలి? నీ వాహనానికి ముందు వెనక, నీ ఇంటి చుట్టూ గురకా వాళ్ళలాగా రాత్రింబగళ్ళు విసులు విసుకుంటా, కర్ర తీసుకొని ఇట్లా కొట్టుకుంటా గురకా వాళ్ళలాగా నీ ఇంటి చుట్టూ కావలి కాయాలి.
నువ్వు మాత్రం గురకపెట్టి నిద్రపోతుంటావు. పగలో ప్రార్థన చేయవు, రాత్రి ప్రార్థన చేయవు, ఎప్పుడూ ప్రార్థన చేయవు, బైబిల్ చదవు. అర్థమవుతుందండి? నీ నీ జీవితంలో ఏనాడు దేవునితో సంబంధమే ఉండదు. కానీ నువ్వేం కోరుకుంటావు? దేవా, నువ్వు మాత్రం నా కుటుంబాన్ని కాపాడేసేయి. అందులో లొడబంతి, ఇందులో లొడబంతి అన్నట్లుగా అందులో చెయ్యి ఇందులో చేస్తుంటారు కొంతమంది. లోక ఆచారాలు పాటిస్తారు. మేము సేవకులుగా చెప్తాం, అట్లా చేయకూడదని చెప్తామా? కావాలని చేస్తారు వాళ్ళు అటువంటి పనులు. అర్థమవుతుందా? ఏది చేయొద్దని చెప్పామో దానికి వ్యతిరేకంగా చేస్తుంటారు. ఇలాంటి వారిని దేవుడు కాపాడుతాడా? వాళ్ళు నిత్యము ఏదో ఒక శోధనలో, ఏదో ఒక ఊరిలో, ఏదో ఒక ఇబ్బందిలో, ఏదో ఒక అవమానంలో, ఏదో ఒక నిందలో, ఏదో ఒక సమస్యలో పడతానే ఉంటారు. వాళ్ళ జీవితం పడటం లేవటం, పడటం లేవటం, పడటం లేవటం, పడటం లేవటం. ఇదే బతుకంతా, అతుకుల బతుకు. ఒక ఆశీర్వాదకరమైన బ్రతుకుండదు. ఒక శోధన పోయింది అమ్మయ్య అని ఊపిరి తీసుకునే లోపు కునికే నక్క మీద తాటికాయ పడినట్టు ఇంకొక సమస్య వచ్చి వారిని ఎత్తిమే పడుతుంది. కారణం ఏంటి తెలిసిన? వారి భక్తిలో లోపాలు. నేను ఎప్పుడో మాట చెప్తా, క్రైస్తవులు పెద్ద పెద్ద పాపాలు ఏమి చేయరు, కానీ చిన్న చిన్న లోపాలు, భక్తిలో లోపాలు, ఆ లోపాలే ముంచేస్తాయి మనుషుల్ని. ఎంత పెద్ద ఓడైనా దానికి చిన్న రంధ్రం ఉంటే చాలు ఓడ మునిగిపోవడానికి. నీ భక్తి క్వాలిటీ కలిగినదిగా ఉండాలి, క్వాంటిటీ కలిగినదిగా ఉండాలి. క్వాలిటీ క్వాంటిటీ లేని భక్తి వ్యర్థం. కనుక నీవు శ్రేష్టమైన భక్తి జీవితాన్ని చేయాలి. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. కానీ ఎట్లా ఉండదని చెప్తున్నాడు దేవుడు? నులివెచ్చగా. అర్థమవుతుందండి? కొంతమంది వాళ్ళు భక్తి చేయరు, చేసేవాళ్ళు చెడగొడతా ఉంటారు. అర్థమవుతుందా? రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. భక్తి చేయాలి కానీ మరీ అంత ఎక్కువగా చేయకూడదమ్మా, మేము చాలామంది చూసాము, మరీ అంత ఓవర్గా వెళ్ళకూడదు, భక్తి చేయకూడదు. మరి ఎట్లా చేయాలి? కునికే భక్తి చేయాలి, కుంటే భక్తి చేయాలి, గుడ్డి భక్తి చేయాలి, మోసపూరితమైన భక్తి చేయాలి, వంచనతో కూడిన భక్తి చేయాలి, నటనతో కూడిన భక్తి చేయాలి, మనల్ని మనమే మోసం చేసుకునే భక్తి చేయాలి. ఆ భక్తి మంచిదా? క్వాలిటీ లేని క్వాంటిటీ లేని భక్తి ఎందుకు? అందుకే ఒక సామెత ఉంది, కాకిలాగా కలకాలం బతికేదానికంటే హంసలాగా 6 నెలలు బతికినా చాలంట. శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన బ్రతుకు, ఒక విలువైన బ్రతుకు 33.5 సంవత్సరాలు చేస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3.5 సంవత్సరాలు సేవ చేస్తే చాలు. అద్భుతమైన సేవ చేశాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన బ్రతికిన కాలం అంతా 33.5 సంవత్సరాలే. 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు కంప్లీట్గా దేవుని సేవ చేశాడు. మిగతా 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు తోడుగా ఉండి తన జీవనాన్ని కొనసాగించాడు. ఆయన భక్తిలోనైనా, ఆయన జీవితంలోనైనా, ఆయన పుట్టుకలోనైనా పాపము లేని సుచరిత్ర కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసు జీవిత చరిత్ర సుచరిత్ర కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈనాటికి యేసును నమ్మిన వారు పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతలోకి వస్తున్నారు. యేసును నమ్మిన వారు అబద్ధాలు విడిచిపెట్టి నిజాయితీ కలిగిన జీవితంలోకి వస్తున్నారు. యేసును నమ్మిన వారు ప్రతి దుర్మార్గతను, దుష్టత్వాన్ని, అవిధేయతను, పాపమును, అపవిత్రతను, సరసోక్తులను, జోక్స్ని, సినిమా పాటలను, సినిమా రంగాన్ని, పనికిమాలిన విషయాలను అన్నిటినీ విడిచిపెట్టి మోసపూరితమైన భక్తిని విడిచిపెట్టి నిజమైన భక్తి జీవితంలోనికి వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది విలువైన భక్తి? నీ భక్తి, నువ్వు చేస్తున్న భక్తి నిన్ను రక్షించగలుగుతుందా? ఒక ప్రశ్న. నువ్వు చేస్తున్న భక్తి నీకు ఆరోగ్యం ఇవ్వగలుగుతుందా? ఒక ప్రశ్న. నువ్వు చేస్తున్న భక్తి ద్వారా దేవుడు సంతోషించగలుగుతున్నాడా? ఒక ప్రశ్న. నువ్వు చేయుచున్న భక్తి ద్వారా నీకు కాపుదల ఉందా?
భక్తి చేస్తున్నప్పుడు భక్తి వల్ల ప్రయోజనం కనబడకపోతే ఆ భక్తి చేస్తే అంత, చేయకపోతే అంత. మనిషి ఊరకనే ఏది చేయడు. మనిషి ఊరకనే ఏది చేయడు. తనకి ఏదైనా లాభం ఉందంటేనే చేస్తాడు. లాభం లేకపోతే వ్యాపారం కూడా చేయడు కదా. లాభం లేకపోతే మాట సహాయం కూడా చేయడు. కొన్ని చోట్ల మీరు చూడండి, సలహా అడగడానికి వెళ్ళామనుకోండి, వాళ్ళు సలహా చెప్పినందుకు డబ్బులు కట్టాలి. మనకు తెలియదు, వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పినందుకు గాను మనము డబ్బులు కట్టాలి. అంటే సలహా ఇవ్వడానికి కూడా ఈ రోజున మనిషి డబ్బు తీసుకుంటున్నాడు. చక్కని ఆలోచన చెప్పడానికి కూడా మనిషి డబ్బు తీసుకుంటున్నాడు భక్తి పేరిట. నేను ఇలా చేయాలనుకున్నానండి, అలా చేయొచ్చా చేయకూడదా అని అడిగితే పలానా రోజు రా చెప్తాను, కానీ ఇంత డబ్బు కట్టాలంటాడు. కనుక ఈరోజు మనం చూస్తున్నాము, నీ భక్తి మనుషుల మీద ఆధారపడేదిగా ఉండకూడదు. నీ భక్తి నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలుపుతుంది. దైవ భక్తి గొప్ప లాభసాధకం. అది అన్ని విషయాల్లో ప్రయోజనకరం. నిజమైన భక్తి నిజంగానే ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనుభవంతో చెప్తున్నాం, అనుభవించి చెప్తున్నాం, దాన్ని ఆస్వాదించి రుచి చూసి చెప్తున్నాం. దైవ భక్తి నిజముగా లాభసాధకం. అది నిజమైన నిజాయితీ కలిగిన భక్తి అయితే. హల్లెలూయా. రెండవది మనం చూస్తున్నట్లయితే, దానియేలు గ్రంథంలో దానియేలు, హనన్య, మిషాయేలు మొదలైన వారు రాజు భుజించే ఆహార పానీయములను త్రాగి తమను తాము అపరిశుద్ధపరచుకోవడం ఇష్టం లేక కూరగాయల భోజనాన్నే తిన్నారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8-9 వచనం మనం చదువుకుంటే అక్కడ అర్థమవుతుంది. అంటే దైవభక్తి పవిత్రమైన జీవితాన్ని కలుగ చేస్తుంది. దైవభక్తి ఏం కలుగ చేస్తుంది? పవిత్రమైన భక్తి. భక్తి అంటే అపవిత్రమైనది కాదు. భక్తి అంటే పాపం చేసేది కాదు. భక్తి అంటే అబద్ధాలు, బూతులు ఆడే, సరసాలు ఆడేది కాదు భక్తి అంటే. కొంతమంది భక్తి పేరు చేస్తూనే ఉంటారా, భక్తి 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 అంటూనే ఉంటారా, కానీ అబద్ధాలు చూడండి ఎన్ని అబద్ధాలు ఆడతారు. బూతులు చూడండి ఎన్ని బూతులు మాట్లాడతారు. వాళ్ళకంటే టాలెంట్గా మాట్లాడగలిగిన వారు ఇంకెవరు కనబడరు. అంత చక్కగా బూతులు మాట్లాడతారు. అబద్ధం ఆడితే గోడకు సున్నం కొట్టినట్టు అతికిచ్చేస్తారు అంతే, అంత చక్కగా, అంత టాలెంట్. అంటే భక్తిలో ఏమీ లేదు వాళ్ళకి, అపవిత్రమైన భక్తి. వారి భక్తి ఎటువంటిది? అపవిత్రమైన భక్తి, పాపభూయిష్టమైన భక్తి. కనుక దానియేలు యొక్క భక్తి ఎటువంటి భక్తి అనంటే పవిత్రమైన జీవితాన్ని ప్రసాదించిన భక్తి. పవిత్రమైన జీవితాన్ని ఇచ్చేది నిజమైన భక్తి. నీ భక్తి చేస్తున్నప్పుడు నీ భక్తిలో పవిత్రత లేదనుకోనండి, ఆ భక్తిని ఎంతకాలం చేసినా సున్నా, గుడ్డు సున్నా, నిష్ప్రయోజనం. నువ్వు మోసం చేసుకున్నావని అర్థం అంతే భక్తిలో. నీకు నువ్వే మోసపోతున్న భక్తి అది. ఆ భక్తి వల్ల నీకు ప్రయోజనం ఉండదు, నీ ఇంటి వారికి ప్రయోజనం ఉండదు, దేవునికి కూడా ప్రయోజనం ఉండదు. కనుక నీ భక్తి పవిత్రంగా ఉందా లేదా? నువ్వు చేస్తున్న భక్తి నిన్ను పవిత్రతలోని తీసుకొస్తుందా లేదా? నువ్వు చేస్తున్న భక్తి నిన్ను పవిత్రతలో నడిపించగలిగితే, పరిశుద్ధతలోని తీసుకుని రాగలిగితే, నిజాయితీలోని తీసుకుని రాగలిగితే అది నిజమైన భక్తి. రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షారసం పుచ్చుకొనని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకూడనట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతికి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నందని అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా.
నీ భక్తి శ్రేష్టమైనదైతే నీ మీద దేవుడు కరుణా కటాక్షములను కురిపిస్తాడు. ఎవరికైనా చూసారు అక్కడ వారి యొక్క నపుంసకుల అధిపతికి కూడా దానియేలు చూడగానే ఏం కలిగింది? కరుణా కటాక్షం, కృపా కటాక్షం కలిగిందంట. అలాగే రాజుకు కూడా ఏం కలిగింది? కటాక్షం కలిగింది. ఎందుకు అనంటే అధికారులు సహితము నీ భక్తిని మెచ్చుకుంటారు, నీ భక్తిని ఇష్టపడతారు, నీ భక్తిని ప్రేమిస్తారు. నువ్వు నిజాయితీ కలిగిన భక్తి చేసినప్పుడు దేవుడే నీకు రాజుల హృదయాలను నీటి కాలువలాగా త్రిప్పేస్తాడు. దేవుని చేతిలో సమస్తం ఉన్నాయి. అయినా దేవుని వాక్యం చెప్పగానే చెప్తుంది, దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబో జీవ విషయములోను ఎప్పటికీ ప్రయోజనకరంగా ఉంది. అన్ని విషయాలలో ప్రయోజనం, అన్ని విషయాలలో ప్రయోజనం. ప్రయోజనకరమైన భక్తి చేయి. నిష్ప్రయోజనమైన భక్తి ఎంతకాలం చేస్తావు? అర్థమవుతుందండి? నిష్ప్రయోజనమైన భక్తి ఎంతకాలం చేస్తావు? అర్థవంతమైన భక్తి, జయ జీవితమునిచ్చే భక్తి, విలువైన భక్తి, శ్రేష్టమైన భక్తి, క్వాలిటీ కలిగిన భక్తి, మాన్యత కలిగిన భక్తి, అపవిత్రతను దూరం చేసే భక్తి, వాటిని చెయ్యి. అవి నీకు మేలుగా మారుతాయి, దీవెనగా మారుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు రాజుల సైతము నీ వైపు దృష్టి మళ్ళిస్తాడు. నీ భక్తిని దేవుడు మెచ్చుకుంటే, నీ భక్తి దేవునికి ఇష్టమైనదైతే ఎంతటి వారైనా, మనుషులైనా జీవులైనా నీకు హాని చేయలేవు. హాని చేయాలనుకుని వచ్చినా చేయలేకుండా దేవుడు వాటి మనస్తత్వాన్ని మార్చేస్తాడు. ఇక్కడ రాజు మనస్తత్వాన్ని మార్చాడు, అధిపతి మనస్తత్వాన్ని మార్చాడు. నువ్వు చెప్పింది నేను చేయడం ఏంటి? నువ్వు ఎక్కడికి వచ్చావు? అశోషాను కోట్లనికి వచ్చావు. మేము చెప్పిందే, ఇక్కడ మేము రాసిందే రూల్, మేము పెట్టిందే నువ్వు చేయాలి. అంతకు ఇష్టమైతేనే సరే, లేకపోతే లేదు, తల తీసేస్తాం అనాలి అని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొందననుగ్రహించెను. కృపా కటాక్షము నొందననుగ్రహించెను. కఠినుడు కూడా నీ ఎడల కనికరమూర్తిగా దేవుడు మార్చేస్తాడు. కఠినులను కూడా నీ కొరకు దేవుడు ఎలా మారుస్తాడు? కనికరం గల వ్యక్తులుగా మారుస్తాడు. దేవుని చేతిలో ప్రతి హృదయాలు ఉన్నాయి. రాజుల హృదయాలు నీటి కాలువలు త్రిప్పేస్తాడు దేవుడు. నీవు దేవుని వైపు చూడు, నిజమైన భక్తి జీవితాన్ని అలవర్చుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే, దైవ భక్తి ప్రార్థన నేర్పిస్తుంది. ఏమి నేర్పిస్తుంది? దైవ భక్తి ప్రార్థన నేర్పిస్తుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. 18-19 వచనాలు. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రియందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. కనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజు ఒక కలగని మర్చిపోయాడు. ఇప్పుడు ఆ కలభావం దానియేలు చెప్పాలి. చెప్పకపోతే రాజు ఏం చేస్తాడు? అందరినీ చంపేస్తాడు. అందుకని రాజు దగ్గర నుంచి సెలవు తీసుకొని వచ్చి రాత్రంతా తన స్నేహితులతో కలిసి
దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? రాజుకు దేవుడే కళ ఇచ్చాడు. కళలు ఎక్కడి నుంచి వస్తాయి? కళలు ఎక్కడి నుంచి వస్తాయండి? కళలన్నీ కూడా దేవుని దగ్గర నుంచి రావాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక కళ భావాన్ని, కళను మర్చిపోయాడు కనుక కళను తెలియచేయాలి. ఇప్పుడు ఆ కళ ఏమిటో దానియేలే చెప్పాలి. అందుకని రాత్రంతా కూడా ఆ మర్మం తెలియచేయమని దానియేలు స్నేహితులు రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా దానియేలునకు దేవుడు ప్రార్థనలో దర్శనము ద్వారా ఆ మర్మమంతా కూడా దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దానియేలుకు దేవుడు ఆ మర్మాన్ని బయలుపరిచాడో దానియేలు బిగ్గరగా దేవుని స్తుతించడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దైవభక్తి ఏమి నేర్పిస్తుందంటే, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయి, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేయి, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయి, పరిగెత్తు, వెతుకో, పట్టుకో, ఆళ్ళ దగ్గరికి వెళ్ళు, వీళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర పరిగెత్తు అని చెప్పదు ప్రార్థన. నిజమైన భక్తి కలిగిన వాళ్ళు సమస్య వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు పరిగెత్తి పాలు తాగేదానికంటే నిలబడి నీళ్లు తాగడం మేలు. అక్కడికిక్కడ పరిగెత్తేదానికంటే మోకరించి, ప్రభువా ఈ సమస్యకు పరిష్కారం చూపే దేవుడు నీవే తండ్రి, ఈ సమస్య నీ ముందు పెడుతున్నాను, నేను నమ్ముకున్నాను, నువ్వు నా కన్న తండ్రివి, ఈ సమస్య నుంచి నన్ను విడిపించి గొప్ప విజయోత్సవంతో నన్ను లేపు, నీ సాక్షిని నేను బ్రతుకుతానని చెప్పి మోకరింపజేస్తుంది నిజమైన భక్తి. అర్థమైందా? నిజమైన భక్తి ఏం చేస్తుంది? మోకరింపజేస్తుంది. అంతే తప్ప మనుషుల దగ్గరికి, మనుషుల పాదాల దగ్గరికి, మనుషుల ముఖాల దగ్గరికి, మనుషుల దగ్గరికి పరిగెత్తేదా చేయదు. దేవుని భక్తి, నిజమైన దైవ భక్తి ప్రార్థన నేర్పిస్తుంది. సమస్యకు పరిష్కారం ప్రార్థనలు వెతుకుతారు. సమస్యకు పరిష్కారం ప్రార్థనలో కనబడుతుంది. సమస్యకు పరిష్కారం ప్రార్థన ద్వారా పరిష్కరించబడుతుంది. ముళ్ళును దేంతో తీయాలంట? ముళ్ళును దేంతో తీయాలి? ముళ్ళుతోనే తీయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ప్రార్థనాపరుడు అనుకోండి, సమస్య వచ్చినప్పుడు ప్రార్థనతో దాన్ని ఏం చేయాలి? జయించాలి. ప్రార్థనతో దాన్ని ఏం చేయాలి? అణగత్రొక్కాలి. ప్రార్థనతో దాన్ని ఏం చేయాలి? త్రోసివేయాలి. ప్రార్థనతో దాన్ని ఏం చేయాలి? జయ జీవితంలో నిలబడాలి. హల్లెలూయా. కనుక ప్రార్థన ఒక ఆయుధం, ప్రార్థన ఒక పోరాటం, ప్రార్థన ఒక సంభాషణ, ప్రార్థన ప్రాకారాలు పడగొడుతుంది, ప్రార్థన దుర్గాన్ని స్థాపిస్తుంది, ప్రార్థన కాపుదలనిస్తుంది, ప్రార్థన జయాన్నిస్తుంది, ప్రార్థన సూర్యచంద్రులను ఆపుతుంది, ప్రార్థన విజయాన్నిస్తుంది, ప్రార్థన జీవమిస్తుంది, ప్రార్థన ఆరోగ్యాన్ని ఇస్తుంది, ప్రార్థన అవసరతలు తీరుస్తుంది, ప్రార్థన సమస్యలు తొలగిస్తుంది. హల్లెలూయా. కనుక ప్రార్థనలో పోరాడు, ప్రార్థనలో జయించు. నిజమైన దైవ భక్తి ప్రార్థన నేర్పిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దానియేలు రాజు కలగంటే దాని భావం, దాని అర్థం, ఆ కళ దానియేలు చెప్పడం ఎలా సాధ్యమండి? ఆ బబులోను రాజ్యంలో సకల జ్ఞానులు ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పలేకపోయారు, వాళ్ళ వల్ల కాలేదు. దానియేలు రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచాడు. ఉదయకాలమే వచ్చి ఆ కళ భావం ఏంటో తెలియచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రార్థన చేసేవారికి, నిజముగా మొరపెట్టే వారికి బైబిల్ చెప్తుంది, తనకు నిజముగా మొరపెట్టే వారికి దేవుడట సమీపంగా వస్తాడట. సమీపంగా. కొంతమంది దేవుడు సమీపంగా ఉండడు, దూరంగా ఉంటాడు. దేవుడు. ఎందుకో తెలుసా? వాళ్ళ పాపాలు,
వాళ్ళ అవిధేయతలు, వాళ్ళ ముసుగు భక్తి, వాళ్ళ వేషధారణ భక్తి, వాళ్ళ పాపపు భక్తి దేవుని దూరంగా ఉంచేసే వాళ్ళకి. వాళ్ళు భక్తి పేరు చెప్పుకోవాల్సింది తప్ప ఆ భక్తిలో ఉన్న శక్తి ఏది కూడా వాళ్ళు అనుభవించరు. నిజమైన భక్తి చేసేవారికి దేవుడు ఎప్పుడూ సమీపంగా ఉంటాడు. ఆయనకి ఇష్టమైన వారి దగ్గర ఆయన ఉంటాడు. విరిగి నలిగిన హృదయం గల వారి దగ్గర ఆయన నివాసం చేస్తాడు. విరిగి నలిగిన హృదయం గల వారి దగ్గర ఆయన నివాసం చేస్తాడు. ఇప్పుడు దానియేలుకు మరొక సమస్య వచ్చి పడింది. ఏంటి ఆ సమస్య అంటే, ఇదిగో రాజు ఒక శాసనం సంతకం చేయబడింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో 10-11 వచనంలో చూస్తే, ఇట్టి శాసనం సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొని తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదిన ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకిటికి తెరచి యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడా వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన బ్రతిమాలుకునుటయు చూచి రాజు సముఖమున వచ్చి ఈ విషయం అంతా చెప్పారు. అంటే రాజు ఒక శాసనం విధించాడు. ఏంటి? 30 దినాలు రాజు ప్రతిమకు తప్ప దేన్ని పూజించకూడదు, నమస్కరించకూడదు. ఇట్టి శాస్త్రం సంతకం చేయబడిన తెలిసినా కూడా దానియేలు ఏం చేశాడు? తన దేవునికి తప్ప మరి దేనికి మొక్కను, తన దేవునికి తప్ప మరి దేనికి నమస్కరించను, తన దేవునికి తప్ప మరి ఎక్కడైనా తల వంచను, తన దేవునికి తప్ప మరి ఎక్కడైనా శిరస్సు వంచను అని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. కనుక ఏది ఏమైనా సరే, రాజశాసనాలు వచ్చినా సరే, నేను నా దేవునికి నేను లోబడతాను, నా దేవుని మాట వింటాను, నా దేవునికి నేను కట్టుబడి ఉంటాను అని దానియేలు తన దేవునికి లోబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన వ్యక్తులను గమనిస్తూ ఉండండి. వాళ్ళు కనుక నిద్రపోతున్నారు అనుకోండి, గట్టిగా ఒక గిల్లుకి వెళ్ళండి. హల్లెలూయా. ఏమనుకోరు, పర్ల గట్టి గిల్లిసేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దానియేలు ఇటు శాసనం ఉన్నప్పటికీ కూడా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమస్య వచ్చినప్పుడు సమస్యను చూసి భయపడేవాడు క్రైస్తవుడు కాదు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి భయపడక మొదట దేవుని బిడ్డలు ఏం చేయాలి? భక్తి కలిగిన వారు ఏం చేయాలి? ముందు దేవునితో మాట్లాడాలి. అయ్యా, ఈ సమస్య నా జీవితంలో వచ్చింది, అయినా నీ అనుమతి లేకుండా నా జీవితంలో ఏది జరగదు, అది నాకు తెలుసు, నీకు తెలుసు. యెహోవా సెలవు లేకుండా మీ తల వెంట్రుకలు ఒకటైనను నేలకు రాలదు. కనుక దేవుని సెలవు లేకుండా ఏది మన జీవితంలో జరగదు. ఏదైనా జరిగిందంటే అది దేవుని చిత్త ప్రకారమే జరిగింది. సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? అమ్మో అమ్మో, నాయనో 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 నాయనో, బాబో 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 అని గుండెలు కొట్టుకోకుండా, నెత్తి నోరు కొట్టుకోకుండా, నా కర్మ నా కర్మ నా కర్మ, నా తలరాత 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 అని కొట్టుకోకుండా ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేయి. కూర్చొని తలకాయ పట్టుకొని, అమ్మో నాయనో తలకాయ నొప్పి వచ్చేస్తుంది, నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఏడవకుండా ప్రభు దగ్గరికి పోయి కూర్చొని ప్రార్థించు. ప్రార్థన చేస్తే దేవుడు, మీకు విషయం చెప్పనా, సమస్య వచ్చిన చోటే సమస్యకు పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడే సమస్యకి పరిష్కారం ఉంటుంది. తాళపు గుర్తును తయారు చేసిన వాడు, తాళపు బుర్రను తయారు చేసిన వాడు తాళపు చెవిని కూడా తయారు చేసి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయిల్ నుండి సోప్ తయారవుతుంది. మళ్ళీ అదే జుట్టు పోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ సోప్తోనే వాడాలి. అందుకే చెప్పాను, ముళ్ళుతోనే తీయాలని. కనుక దేవుడు సమస్య ఎక్కడైతే వస్తుందో అక్కడే పరిష్కారాన్ని పెడతాడు. నువ్వు వెతుక్కోవాలి దాన్ని. ఎక్కడ వెతకాలి? ఆ అమ్మాయి ఇంట్లో నాణ్యం పోగొట్టుకుందా?
పోగొట్టుకున్న అమ్మాయి ఏం చేసిందండి? దీపం వెలిగించింది. ఫస్ట్ ఏం చేసింది? దీపం వెలిగించింది. తర్వాత ఏం తీసుకుంది? చీపురు తీసుకుంది. దీపం ఒక చేత పట్టుకుంది, చీపురు ఇంకో చేత పట్టుకుంది. ఇక ఓడవడం ప్రారంభిస్తే తుడుస్తూ ఉంటే కల్లుమని సౌండ్ వచ్చింది. దొరికేసింది నాణ్యం. ఏమైంది? పోగొట్టుకున్న నాణ్యం దొరికింది. ఎక్కడ దొరికింది? దీపం వెలిగించినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు జీవితంలో ప్రార్థన ద్వారా, అంటే తన భక్తి, దానియేలు భక్తి తనకేమి నేర్పించింది? ప్రార్థన నేర్పించింది. ఏమి నేర్పించింది? ప్రార్థన నేర్పించింది. ఈరోజు నీ భక్తి ఏమి నేర్పిస్తుంది నీకు? ఈరోజు భక్తి అనే పేరు మీద నువ్వేమి నేర్చుకున్నావు? మనుషుల్ని హతమార్చడమా? భక్తి పేరు మీద మనుషులు చంపడమా? భక్తి పేరు మీద మనుషులను హింసించడమా? భక్తి పేరు మీద మనుషులను పశువులుగా చూడడమా? అదేనా నీ భక్తి? నీకు నేర్పిన భక్తి? కనుక ఈ రోజున నువ్వు నేర్చుకుంటున్న భక్తి నీ సమస్యకు పరిష్కారం చూపించాలి. అది ప్రార్థన ద్వారానే సాధ్యం. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినములను మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు భక్తి తగ్గింపు జీవితమును కలుగజేసింది. దానియేలు భక్తి ఏం కలుగజేసింది? తగ్గింపు జీవితం. దానియేలు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజున దైవభక్తి మనకేమి నేర్పిస్తుంది తెలుసునా? ఎదిగిన కొద్దీ వదిగి ఉండమని నేర్పిస్తుంది. ఎదిగిన కొద్దీ వదిగి ఉండమని నేర్పిస్తుంది. చూడండి, నిజమైన భక్తి ఎలా ఉంటుందంటే, అన్నీ ఉన్న ఆకంట అణిగి మణిగి ఉంటుందంట. ఏమీ లేని ఆకు ఏం చేస్తుంది? ఎగిరెగిరి పడతా ఉంటుంది. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటంటే, నిజమైన భక్తి జీవితం కలిగిన వాళ్ళు, నిజమైన దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళు, నిజమైన ప్రార్థనా పరులు, నిజమైన తగ్గింపు జీవితం కలిగిన వాళ్ళు వాళ్ళు అణుచుకొని ఉంటారు. ఎవరి జోలికి పోరు. వాళ్ళు ఎవరి జోలికి పోరు. భక్తి లేని మనుషులే వచ్చి పడతా ఉంటారు. భక్తి లేని మనుషులు ఏం చేస్తారు? వచ్చి పడిపోతూ ఉంటారు. ఊరికొరికి ఎగిరెగిరి పడిపోతూ ఉంటారు. నేను చంపేస్తాం, లేపేస్తాం, తీసేస్తాం, ముంచేస్తాం, మామ్ డూమ్ డూమ్ దిస్ అంటుంటారు. అర్థమవుతుందండి? నిజమైన భక్తి తగ్గింపు జీవితాన్ని నేర్పిస్తుంది, తగ్గించుకుని ఉండడం నేర్పిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు నిజమైన భక్తి జీవితం కలిగిన వాడు కనుక ఆయనే సిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. మనుషుని యొక్క పాదాలను ఆయన నీళ్లతో కడిగాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు మనిషి పాదాలు కడిగాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి. నేల మట్టి వరకు ఆయన తగ్గించుకున్నాడు. ఏ మట్టి నుండి మనిషిని చేశాడో ఆ దేవుడు దిగి వచ్చి మట్టిని ముట్టుకోగలిగాడు. నేల మట్టి వరకు తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. నిజమైన భక్తి లోబడుట, తగ్గింపు నేర్పిస్తుంది. ఇంకోటి
నేను కూడా వేస్తాను, నువ్వు కూడా అయ్యి. అర్థమవుతుందన్న? కొట్రా, కొట్టు కొట్టు కొట్రా కొట్రా అండి, కొట్టు. అర్థమైందండి? భక్తి కొట్టడం నేర్పించదు. ఎప్పుడు నిజమైన భక్తి కొట్టడం నేర్పించదు. అర్థమవుతుందా? ఈ పనికి మాలిన భక్తులను చూడండి, అవే కొట్టడం నేర్పించేది, సైతాన్ భక్తులు. నిజమైన భక్తి ఎప్పుడు కొట్టడం నేర్పించదు. మనం ఎందుకు కొట్టే, దేవుడు కొట్టాలి కానీ అని అంటుంది దేవుని భక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం కొడితే ఎంత కొడతాం? ఒక దెబ్బ కొడతాం, 2 దెబ్బలు కొడతాం, లేకపోతే 4 దెబ్బలు కొడతాం. దేవుడు కొడితే ఆ దెబ్బ వేరుగా ఉంటుంది. కనుక అందుకే ఎప్పుడు కూడా దేవుని వాక్యం అంటుంది, మీరు మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి అని రాయబడింది బైబిల్లో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జోక్యం చేసుకుంటే ఆ కథ వేరే. ఇక చరిత్రలో మర్చిపోలేని కథ వాళ్ళ జీవితంలో ఉంటుంది. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అది జ్ఞాపకాల్లో ఉంటుంది దేవుడు కొడితే. అందుకని దేవుడు కొట్టాలి కానీ మనమే పాటోళ్ళం. పగ తీర్చుకోనకూడదు. పగ తీర్చుకోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు. అర్థమవుతుందా? నిజమైన భక్తి ఎదురాడదు. నిజమైన భక్తి చేయి చేసుకోదు. నిజమైన భక్తి నోరు పారేసుకోదు. నిజమైన భక్తి చేయి లేపదు. నిజమైన భక్తి తగ్గింపు, విధేయత, లోబడుట. అంటే అన్నారులే పోనీ, తిడితే తిట్టారులే పోనీ, వాళ్ళ పాపం నాళ్ళే పోతారు, దేవుడు చూసుకుంటాడు అంటదే కానీ ఎలాగైనా సరే నీ విషయంలో నేను పగ తీర్చుకుంటా అని సవాలు విసరదు నిజమైన భక్తి. నిజమైన భక్తి ఎప్పుడు సవాలు విసరదు. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తా నీ అంతు అందో నిజమైన భక్తి. నిజమైన భక్తి తగ్గింపు, 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 తగ్గింపు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మనకు నేర్పింది తగ్గించుకోవడం. అందుకే యేసయ్య అన్నారు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తనకు తానే హెచ్చించుకునేవాడు నేల మట్టానికి తొక్కబడతాడు. అర్థమవుతుందా? కనుక మనం ఎప్పుడూ కూడా హెచ్చించుకునేవారుగా ఉండకూడదు. నేనేంటో చూపిస్తా, నేనేంటో తెలియజేస్తా, నా కథ ఏంటో చూపిస్తా. అదేంటి? ఆ మాటలేంటి? హెచ్చింపు స్వభావంతో కూడిన మాటలు. అర్థమైందా? దేవుని బిడ్డలు వాళ్ళు ఎప్పుడు అనరు, సర్లే అయ్యా, సర్లే 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 అయ్యా, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చూసుకుంటాడులే అంటారు. భక్తి నీకు తగ్గింపు నేర్పించాలే కానీ హెచ్చింపు నేర్పకూడదు. దానియేలు భక్తి తనను తాను తగ్గించుకోవడం నేర్పించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు ఇతర మనుషుల కంటే చాలా విశేషమైన జ్ఞానం కలిగిన వాడు. అర్థమవుతుందా? అందుకే అన్నారు, అన్నీ ఉన్న ఆకు, మళ్ళా చెప్తున్నా, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడతా ఉంటుంది. దానియేలు రాజ్యంలో అందరికంటే కూడా ప్రావీణ్యత కలిగిన వాడు, మంచి జ్ఞానం కలిగిన వాడు, దేవుని మర్మాలు బయలుపరచగలిగిన వాడు, రాజులకు భావాలు తెలియచేయగలిగిన వాడు, రాజు యొక్క ఆలోచనలు వివరించగలిగిన వాడు, అంతటి జ్ఞాని. కానీ తన మీద పడుతున్న నిందలు, అవమానాలు, హేళనలు తట్టుకొని తగ్గించుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 100 రూపాయల కాగితం, చల్లని రూపాయి బిళ్ళ చాలా తేడా ఉంటుంది. చొట్ల పడిపోయి ఆ మూలన ఈ మూలన పోయిన రూపాయి బిళ్ళ అస్తమానం ఏం చేస్తుంది? గల్లు 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 అని గల్లు చేస్తూ ఉంటుంది, గోలు చేస్తూ ఉంటుంది. అందుకే అంటారు పెద్దలు, చల్లని రూపాయికి గోలు ఎక్కువ. అర్థమవుతుందా? చాలామంది జీవితాల్లో ఇలానే ఉన్నాయి. ఒక పని రాదు, దేనికి పనికిరారు, తెల్లారు లేగితే ఒకటే పని తప్ప ఇంకో పని రాదు వాళ్ళకి. అర్థమైందా? ఒక పనే వచ్చు, ఇంకో పని చేయరంటే నాకు రాదు అంటాడు. పోనీ అక్కడికి వెళ్ళరా అంటే అమ్మో నాకు కుదరదు అంటాడు. ఆ పని చేయరా అంటే నాకు చేత కాదు అంటాడు. ఏ పని చేయమన్నా చేత కాదు, రాదు.
నాకు తెలియదు. ఎందుకో తెలుసునా? వాళ్ళ జీవితాలు దేవునికి సరైన అంగీకారంగా లేనప్పుడు వాళ్ళకి దేవుడు నేర్పడు. నిజమైన భక్తి అన్నీ నేర్పిస్తుంది. అందుకే చెప్పాను నేను మీకు ఇందాక, దైవభక్తి అన్ని విషయాలలో అని చెప్పింది. అందుకే అన్ని విషయాలలో ప్రయోజనంగా చేస్తుంది, వాళ్ళని ప్రయోజనకరంగా వాళ్ళకి ఉంటుంది ఆ భక్తి, వాళ్ళని ప్రయోజకులుగా చేస్తుంది ఆ భక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు ముందున్నటువంటి వాళ్ళు ప్రవచించారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, స్వస్థతలు చేశారు, భవనాలు కట్టారు, గోడలు కట్టారు, రాజనగరాలు కట్టారు, జీవితాలను కట్టారు. వాళ్ళ భక్తి వాళ్ళకి అన్నీ నేర్పించింది. అర్థమవుతుందా? ఏదైనా చేయరా అంటే అదే పెద్ద బ్రహ్మ విద్యలాగా. నాకు రాదు, నేనేమైనా నేర్చుకున్నానా? అందరూ పుట్టుకతో నేర్చుకున్నారు, అందరూ పుట్టగానే నేర్చుకున్నాను, ఇంకొకడికే రాదు పాపం. ఏం చేద్దాం? ఏదైనా చేయమంటే నాకు రాదు, నాకు తెలియదు, నాకు చేత కాదు. తింటావా 3 పూట్ల ప్లేట్లు? ఇంకో 4వ పూట కూడా తింటా అవసరమైతే. తినడానికి తిమ్మరాజు, పనికి మాత్రం కొంతమంది ఇళ్ళలో అలాగే ఉంటారు. తినరా అంటే 3 ప్లేట్లు 4 ప్లేట్లు బుకాయించి లేపుతారు, కానీ పనికి మాత్రం దమ్మిడికి పనికిరారు, మాట సహాయానికి పనికిరారు, అమ్మకు సహాయం చేయడానికి పనికిరారు, తండ్రికి సహాయంగా ఉండరు, ఇంట్లో దేనికి సహాయపడరు. కారణం తెలుసు? భక్తి లేని జీవితాలు అలాగే ఉంటాయి. భక్తి లేని జీవితాలు, నిజమైన భక్తి లేని జీవితాలు నిష్ప్రయోజనంగా ఉంటాయి, పనికిరాని పాత్రగా ఉంటాయి. యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఆయన ఒక్కొక్క పాత్రను మారుస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. యజమానుడు వాడుకునే అర్హమైన యోగ్యమైన పాత్రగా ఒక్కొక్క పాత్రను ఆయన మార్చడానికి నీవు ఆయన చేతులకు అప్పగించుకోవాలి. అది నిజమైన భక్తి. ఎక్కడో తీసుకుని రాబడ్డాడు, ఎక్కడి నుంచో బబులోనుకు వచ్చాడు, ఐగుప్తు నుంచి. అయితే ఈ యొక్క దానియేలును దేవుడు ఏ సామ్రాజ్యములోనికి ఒక దాసుడుగా వచ్చాడో ఆ వ్యక్తిని ఘనమైన పాత్రగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక హెబ్రీయుడు ఐగుప్తులోనికి వచ్చాడు, ఆ ఐగుప్తులో రాజసింహాసనాన్ని అధిరోహించాడు. ఆయన ఉన్నతమైన పాత్రగా వాడబడ్డాడు. యోసేపు గొర్రెల దొడ్డిలో ఉంచి నువ్వు దేనికి పనికిరాని వాడు, కడసారి వాడు అన్నాడు తండ్రి. కానీ దేవుడు ఒక ఉన్నతమైన పాత్రగా మలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవ భక్తి గుర్తుపెట్టుకో, దైవ భక్తి నిన్ను అన్ని విషయాలలో లాభసాధకంగా చేస్తుంది, ప్రయోజనకరంగా చేస్తుంది, జ్ఞానవంతుడిగా మారుస్తుంది, దైవికమైన ధైర్యాన్ని ఇస్తుంది, దేవుని మీద లోపడేటట్లు చేస్తుంది, ప్రార్థనా జీవితాన్ని నేర్పిస్తుంది, ప్రభు పాదాలు వెతకడం నేర్పిస్తుంది, తగ్గింపు నేర్పిస్తుంది. కనుక దైవ భక్తి నిన్ను ఉన్నతమైన సాక్షిగా అందరి ఎదుట నిలుపుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 28వ వచనం, 6:28 త్వరగా చదవాలి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడగు కొరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన మాట ఏంటంటే, భక్తి ద్వారా దానియేలు ఏ కొరేషు ప్రభుత్వమందు దర్యావేషు కాలమందు నివాసం చేస్తున్నాడో ఆ భక్తి అదే రాజ్యము ఎదుట, అదే ప్రభుత్వము ఎదుట, అదే రాజు ఎదుట వర్ధిల్లేలాగా చేసింది. హల్లెలూయా. నువ్వెక్కడ అణచబడుతున్నావో,
ఎక్కడ త్రొక్కబడుతున్నావో, ఎక్కడ నువ్వు అదుపు పెట్టబడుతున్నావో, ఎక్కడ నీ పేరు చెడ్డదని కొట్టివేయబడుతుందో, అక్కడ నువ్వు నిజమైన భక్తి జీవితాన్ని చేయగలిగితే అక్కడ దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వర్ధిల్లాలని ప్రయాసపడకు. నేను వర్ధిల్లాలి, నేను వర్ధిల్లాలి, నేను వర్ధిల్లాలి, నేను వర్ధిల్లాలని పరిగెత్తమాకు. నువ్వు ఉన్న చోట భక్తి జీవితాన్ని నేర్చుకో చాలు. నువ్వు ఉన్న చోట యథార్థతను నేర్చుకో చాలు. నీ ఉన్న చోట నిజాయితీగా ఉండు చాలు. నీ భక్తి నిన్ను ఉన్నత స్థలముల మీదకు నిన్ను తీసుకుని వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీ నిజమైన నిజాయితీ కలిగిన యథార్థమైన పరిశుద్ధమైన తగ్గింపు భక్తి నిన్ను వర్ధిల్ల చేస్తుంది. ఏ మనుషులు ఎదుట నువ్వు పడద్రోయబడ్డావో, ఏ మనుషులు నీ పేరు చెడ్డదని కొట్టివేశారో అక్కడ దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు వారి కళ్ళ ముందు. హల్లెలూయా. వర్ధిల్లాలని కోరుకుంటున్నాను కాదు, భక్తిగా ఉండడం నాకు నేర్పించయ్యా, యథార్థంగా ఉండడం నాకు నేర్పించయ్యా, నిజాయితీగా జీవితం నాకు నేర్పించు, ఒక నిజమైన భక్తి జీవితం నాకు నేర్పించు అని నువ్వు ప్రార్థించగలిగితే నా దేవుడు నీకు ప్రార్థన ద్వారా నిన్ను ఆశీర్వాదకరమైన మెట్టులోనికి తీసుకుని వస్తాడు. కాబట్టి నీవు దేవునికి సమర్పించుకొని, ప్రభువా నా జీవితాన్ని చేతిలో పెడుతున్నాను, నన్ను ఘనమైన పాత్రగా బలమైన పాత్రగా మార్చు అని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే నా దేవుడు ఉన్నతమైన స్థలంలో తీసుకుని వస్తాడు. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండడానికి 120 అధిపతులను నియమించాడు దర్యావేషు. 120 మందిని దర్యావేషు నియమించాడు. వారందరి పైగా 3 ప్రధానులుగా నియమించాడు. వారిలో ప్రాముఖ్యుడు, ముఖ్యమైన వ్యక్తి, రాజుకు సలహాదారుడుగా, రాజుకు ప్రాముఖ్యమైన వ్యక్తిగా దానియేలు నిలిచాడు. దానియేలు వర్ధిల్లాడు. ఈ రోజున ప్రభు సన్నిధిలో నువ్వు దేవుని చేతులకు అప్పగించుకొని, అయ్యా నా భక్తి వర్ధిల్లక నష్ట స్థితిలో ఉంది, అయ్యా నా జీవితం బలహీనమైన స్థితిలో ఉంది, నా భక్తిలో ఎన్నో లోపాలు ఉన్నాయి, నా భక్తిని సరి చేసుకోవడం నాకు నేర్పించు, నా భక్తి జీవితాన్ని సరి చేసుకోవడం నాకు నేర్పించు, నా లోపాలు సరిచేయ ప్రభువా. ఏ రాజ్యంలోనైతే దానియేలు అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, ఎవరెవరైతే దానియేలు మీద నిందలు వేశారో వాళ్ళందరూ సిగ్గుపడినట్లుగా దేవుడు దానియేలు తలను హెచ్చించాడు. రాజే ఉన్నత స్థలముపై నిలిపాడు. అధిపతిగా, ప్రాముఖ్యమైన అధిపతిగా నియమించాడు రాజును, దానియేలును. ఈ రోజున దేవుడే దానియేలును కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్ల చేశాడు. రాజ్యాలు మారచ్చు, ప్రభుత్వాలు మారచ్చు, మనుషులు మారచ్చు, మారని దేవుడు నీతో ఉన్నాడని గుర్తించి ఆయన ఎదుట ఒక చక్కని ప్రవర్తన, ఒక చక్కని భక్తి జీవితం, ఒక నమ్మకమైన భక్తి జీవితం, ఒక శ్రేష్టమైన భక్తి జీవితం, దైవ భక్తి, దైవ భక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానంతో కూడినదై అది అన్ని విషయాలలో నిన్ను ప్రయోజనకరంగా నిలబెడుతుంది, నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక సంతృష్టి సహితమైన దైవ భక్తిని నువ్వు సాధకం చెయ్యి. అది గొప్ప లాభ సాధకమని పౌలు పదే 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 తిమోతికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఈ రోజున అదే వాస్తవిక సత్యాలు నీకు బయలుపరచబడుతూ ఉండగా నీవు సరి చేసుకో, ప్రార్థన చేసుకో. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ ప్రార్థనలోకి భవించండి.